దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మరొక మంగళవార దినమున ప్రభు నీకు మాకు మనందరకు గొప్ప ఆదరణ కలగజేసి ఉన్నారని నమ్ముతూ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమయంలో ప్రభా విశ్వాసం గురించి మాట్లాడుతుండగా విశ్వాసం అనేకమైన తలంపులతో ఉన్నది కనుక ఈ విశ్వాసాన్ని బట్టి ఎవరు ఎలా నడుస్తారో, ఎలా మాట్లాడతారో అట్టి మాటలను మేము నేర్చుకున్నట్లుగా అట్టి మాటల ద్వారా మేము నడుచున్నట్లుగా నీ సహాయం మాకు అందించమని, నీ ఆలోచన మమ్మల్ని బలపరచమని, నీ ఆలోచనతో మమ్మల్ని నింపమని, నీ మాటలు మా ఎల్లరకు దయచేసి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచు బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 14వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి మనం చదువుతున్నప్పుడు విశ్వాసం గురించిన మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. విశ్వాసం ఎటువంటిది? విశ్వాసం ఏ రకంగా ఉన్నది అంటే అనేక రకాలుగా మనకు విశ్వాసం గురించి మాటలు బైబిల్లో కనబడతాయి. అయితే కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు వాదములు పెట్టుకునవద్దు, ఒకడు సమస్తమును తినవచ్చునని. ఇక్కడ గమనించండి, విశ్వాసం కలిగి వాడిని చేర్చుకున్నది. ఆయనను సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకునవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడయిండి కూరగాయలనే తినుచున్నాడు. తినివాడు తినని వానిని తునీకరింపకూడదు. తినేవాడు తిననివాడికి తీర్పు తీర్చవద్దు. తినుచున్నవాడు తిననివాడికి తీర్పు తీర్చవద్దు. అలాగే తినుచున్నవాడిని తిననివాడు తీర్పు తీర్చవద్దు. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి దేవుడు మాట్లాడుచున్నాడు. నిజమేనండి, మన విశ్వాసం అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ విశ్వాసానికి తగ్గ మాటలు మనం ఏ రకంగా ఉన్నాయి, మన దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం, ఏ రకంగా మనం మరి విశ్లేషణ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ కనబడుతున్న మాటలు. యాలయనగా దేవుడు అతనిని చేర్చుకును, పరుని సేవకునికి తీర్పు తీర్చడం, పరుని సేవకుడుకు తీర్పు తీర్చుటకు నువ్వెవడవు. అవునండి, విశ్వాసంతో కూడిన మాటలు ఎంత శ్రేష్టంగా ఉంటాయి మనుషులకి, ఎంత బలముగా ఉంటాయి మనుషులకి, ఎంత ఆదరణ కలిగి ఉంటాయి మనుషులకి అనే విశ్వాసం ఆలోచనలోకి మనం రావాలి. అప్పుడే మనం ఏంటో, మన ఆలోచనలు ఎలాంటివో తెలుస్తూ ఉంటాయి. లేకపోతే మనకు అర్థం కావండి. ఈ మాటలని అర్థం కావాలంటే మొదట మనం విశ్వాసం గురించి మనం తెలుసుకోవాలి. పరునికి తీర్పు తీర్చేవాడు నువ్వెవడు అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నారు చూడండి, అతను నిలిచినటని అయినను పడియుండుటైనను అతను సొంతాన్ని యజమాని. చూడండి, నిలిచి ఉండుటైనను పడియుండుటైనను తన సొంత యజమానుడి వైపే అవుతుంది. అతను నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అంటే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాలో, నిన్ను ఎలాగా నడిపించాలో దేవుడు సిద్ధపరచున్నాడు. అందుకే విశ్వాసాన్ని బట్టి మనం ఎలా నిలవాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. అందుకే పరునికి తీర్పు తీర్చొద్దన్న, పొరుగువాడికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు అంటున్నాడు. అతను పడిపోయినను నిలిచినను కూలినను అతని యజమానుడిదే అవుతుంది తప్ప నీకెందుకు అంటున్నాడు. ఇక్కడ ఎంత ఆలోచనతో జ్ఞానముతో కూడిన మాటలు దేవుని వాక్యం ద్వారా
మనకు అందించబడుతున్నాయి. అంటే ఒకడు ఒక దినము కంటే ఒకడు ఒక దినము మరొక దినము కంటే మంచిదని ఎంచుచున్నాడు. ఒక దినము ఒకడంట ఒక దినము మంచిదని మరొక దినము మంచిది కంటే వచ్చిన దినమే మంచిదని ఎంచుచున్నాడు. మరొకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో దృఢపరచుకొనవలెను. అంటే ఇక్కడ చూసారండి, అంటే విశ్వాసాన్ని బట్టి నీలో విశ్వాసతో నీలో విలువైన మాటలు నీలో ఉంటే విశ్వాసంగా ఎలా జీవించాలో ఎలా నడవాలో నీ అంతటా నువ్వు నియమించుకోవటానికి అవకాశం ఉంటుంది. నీ అంతటా నువ్వు ప్రవర్తించడానికి అవకాశం ఉంది. నీ అంతటా నడుచుకోవటానికి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే నీ విశ్వాసతను బట్టే నువ్వు ఆలోచించు, నీ శక్తిని బట్టే నువ్వు పనిచేయి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు మాట్లాడు, నీ ఆలోచనని క్రియలను బట్టి నువ్వు పనులు చేయి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రూఢిగా చెప్తున్నాడు, క్లియర్ కట్గా చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, లక్ష్య పెట్టేవాడు ప్రభువు లక్ష్య పెట్టేవాడు ప్రభువు కొరకే లక్ష్య పెట్టుతున్నాడు. 6వ అధ్యాయం 14 రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్న మాటలు. అంటే లక్ష్య పెట్టేవాడు ప్రభువు కొరకే లక్ష్య పెడుతున్నాడు, దేవుని కొరకే. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, నీ విశ్వాసానికి విలువ దొరకాలంటే, నీ విశ్వాసానికి బలము దొరకాలంటే, నువ్వు అభివృద్ధి అవ్వాలంటే ఏమంటే నీ విశ్వాసాన్ని ఎవరైతే పరీక్షిస్తున్నారో వారి మీదే లక్ష్య పెట్టాలంటే గురువు కలిగి ఉండాలి. లక్ష్యం అంటే ఏంటి? గురి కలిగి ఉండాలి. లక్ష్య పెట్టము అని అంటున్నాడు. అయితే తినివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అంటే తినుచున్నవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్న, తినకున్నవాడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు అంటున్నాడు. అంటే ఇద్దరిలో ఎవరు గొప్పవారు? తినుచున్నవాడు స్తుతి చెల్లిస్తున్నాడు, తిననివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు హెచ్చుగా చెప్తున్నట్టు ఇక్కడ కనపడుతుంది. అంటే ఉపవాసముతో ఉండి దేవునిని గణపరిచి దేవునిని వర్ధిల్లు చేసేవాడు ఏ రకంగా ఎంచుకోవాలి? ఉపవాసంతో ఉన్నవాడు, ఉపవాసం లేనివాడు కూడా దేవునిని స్తుతిస్తున్నాడు ఇక్కడ. అందుకే విశ్వాసాన్ని బట్టి దేవుడు నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితులు ఏంటి, నీ విధానం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ క్రియలేంటి అన్నీ కూడా దేవుడు గమనిస్తాడు. ఇక్కడ ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును చూడండి ఇక్కడ 2 రకాలుగా ఉన్న మాట. ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. మరి ఎందుకు ఎవరి కోసం చనిపోతాం? నిజమే కదా. ఎవడును తన కొరకు తాను బ్రతకడంట, ఎవడును తన కొరకు తను చనిపోడంట. ప్రియులారా, ఇది ఆలోచించే విషయం అండి. ఇది ఎలా మడితే అలాగా ఆలోచించుకున్న విషయాలు కాదు ఇవి. ఎంతగా కనబడుతున్నాయి అంటే ఎవరి కొరకు నువ్వు చనిపోవాలి? నిన్ను సృష్టించిన వారు ఉన్నాడు ఒకడు. నిన్న ఉదయకాలంలో మీకు అందరికీ చక్కటి మాటలు చెప్పాడు దేవుడు. మనం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలాగా అసలే జీవితాన్ని ప్రారంభించాం, ఏ రకంగా మనం దీవించబడుతున్నాం అనేది ఉదయకాలం చక్కగా దేవుడు కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో చెప్పిన మాటలన్నీ కూడా చదివి 25వ అధ్యాయంలో వినిపిస్తూ చక్కటి మాటలు దేవుడిచ్చాడు. సాయంకాలం పూట విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమంటే ఎవడు తన కొరకు భోజనం చేయడంట, ఎవడు తన కొరకు జీవించడంట, ఎవడు తన కొరకు చనిపోవడం. మరి ఎవరి కొరకు చనిపోతున్నాడు అంటే లోకములో మనమంతటా మనం జీవించుటకు రాలేదు, దేవుడు పంపిస్తే వచ్చాడని క్లియరెన్స్ దొరికేసింది మనకి. అంటే డౌట్ లేదు, మధ్యవర్తి ఎవరు లేడు, దేవుడే. కానీ నీవు చనిపోయే ముందు నువ్వెందుకు చనిపోతున్నావో, దేని కొరకు చనిపోతున్నావో తెలుసుకుని చనిపోమంటున్నాడు. అర్థమైందా? నువ్వు తినే ఆహారము నీ దేహానికి ఎంతగా ఉపయోగపడుతుందో, నువ్వు బ్రతుకు తెరువు కొరకవా, బతకడానికి కొరకా,
తినుచున్నావా? అలా చనిపోతున్నావు దేని కొరకు చనిపోతున్నావు? దేవుని బిడ్డగా చనిపోతున్నావా? సాతాను యొక్క చేతుల్లో బందీగా చనిపోతున్నావా అనే విషయం ఇక్కడ గమనించాలి మనం. ఇయాల చాలామంది కూడా సాతాను చేతిలో బందీగా కాలం మట్టికి చనిపోతున్న వారే చూస్తున్నాం. ప్రియులారా ఇయాల మీడియా, వార్తలు, టీవీలొస్తే అబ్బో! డిబేట్‌ల మీద డిబేట్‌లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరుపుతున్నారు? ఏంటో తెలియని తీర్పులు ఎవరికి వాళ్ళు తోచిన తీర్పిస్తూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు మనందరకు తీర్పు తీర్చబోతున్నాడు. అందరినీ విశ్వాసమును విలువ కట్టబోతున్నాడు. విశ్వాసాన్ని వెలకట్టబోతున్నాడు. నీ విశ్వాసాన్ని తోచబోతున్నాడు. ఆయన తక్కుడులో పెట్టబోతున్నాడు నీ విశ్వాసాన్ని. విశ్వాసంతో ఉన్నావా? విశ్వాసం లేకుండా జీవిస్తున్నావా? విశ్వాసం ఉంటే ఎంత విశ్వాసం నీలో ఉంది అని తుయ్యబోతున్నాడు ఆయన, తోస్తాడనేది చెప్తున్నాడు ఆయన. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు మనుషుడు ఎవడునో తన కొరకు తాను బ్రతకటలేదంట, చనిపోతాం తన కొరకు తాను చనిపోవట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? బ్రతుకుటము ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు, చనిపోతాం కూడా ప్రభు కొరకే చనిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చనిపోవాలి? ఆయన కొరకే అని అంటున్నారేమో. ఆయన నీకోసం శరీరం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన రక్తముతో పాపము నుండి, సాతాను చేతుల నుండి విడుదల చేశాడు. ఇప్పుడు జీవించిన ఆయన కొరకే జీవించాలి, మరణించిన ఆయన కోసమే మరణించాలి. ఇది ప్రతి గ్రంథము చెప్తుంది. మనుషులారా మీరేమై ఉన్నారో మీకు తెలుస్తుందా అని ప్రతి గ్రంథము, ప్రతి సిద్ధాంతము చెప్తుంది. మనుషులు ఏమై ఉన్నారు, ఎవరు రూపం కలిగి ఉన్నారు, ఎవరు పంపితే భూలోకానికి వచ్చారు, ఎవరు ఎవరు అధికారంతో భూలోకంలో జీవిస్తున్నారు అంటే, పుట్టిన తర్వాత చాలామందికి ఎంబో సిద్ధాంతాలు చూస్తే లెక్కలేని సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో. పైగా మన ఇండియాలో బాగా ఎక్కువగా ఉంటాయి సిద్ధాంతాలు. అన్ని దేశాలకు పాకినాయి అనుకోండి. ఇప్పుడు ఇలా తెలుగు రాష్ట్రం, తెలుగోడు ఏ రాష్ట్రంలో లేడు అనటానికి కూడా లేదు. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా గమనించాలి. అంటే మానవుడి యొక్క ఆలోచన, అవివేకతనము, అనాలోచన ఇక్కడ అన్ని రకాల సిద్ధాంతాలు ప్రవేశించట కారణం, కొన్ని రకాల పద్ధతులు కలిగిన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు చనిపోవటం ప్రభు కొరకే, ఏమంటే జీవించడం ప్రభు కొరకే, మనం బ్రతకడం కూడా ప్రభు కొరకే అని అంటున్నాడు ఇక్కడ. అయితే మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇక్కడ చూస్తుంటే ప్రభా ఎవరి కొరకంటే మన కొరకే కాదంటున్నాడు. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికి మరలా లేచాడు. ఎందుకు? ఎవరి కొరకు? మన కొరకే కదా. అయితే క్రీస్తు కొరకు చనిపోవటం, క్రీస్తు కొరకు చనిపోటకు ఆలోచించుటకు ఎందుకు? చాలామంది అంటే ఇంకా బతకాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రియులారా అబ్రహాము తన జీవిత కాలం అంతట్లో ప్రజలకు బోధించాడు, ప్రజల యొక్క రాజులకు బోధించాడు, తన సైన్యాన్ని, తన పిల్లలకు, తన చుట్టుపక్కల పనివారికి బోధించాడు. లెగలేని టైంలో తన పిల్లలకు బోధించాడు. మనవాళ్ళందరికీ బోధించాడు. సుమారు మరి చూడ ఎంతమంది మనవాళ్ళు అంటే ఆయన నడక ఇసాకు నేర్చుకున్నాడు. ఇసాకు నుండి యాకోబు, యేసేపు నేర్చుకున్నారు. యాకోబు నుండి 12 మంది యొక్క సంతానము దేవుడు విస్తారం చేశాడని ఉదయకాలం చెప్పుకున్నాం. అంటే అబ్రహాం యొక్క చరిత్ర తరతరములకు కొనసాగించాడు దేవుడు. కొనసాగుతున్న ఎక్కడ కూడా వారు మర్చిపోతున్నప్పటికీ దేవుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ అందుకు నీవు నీ సహోదరుడికి తీర్పు తీర్చినేలా. మరి ఎవరికి తీర్పు తీర్చాలి? నీ సహోదరుని నిరాకంపరేలా, నీ సహోదరుని నిరాకంపరాని, నీ సహోదరుని
నిలుచు అని అంట కూడా అధికారం లేదు. నిలుపునెలా? మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుదము. మనమందరం ఎవరి దగ్గరండి? దేవుని యొక్క మరి పులిపీఠం ఎదుట అంటే ఆ న్యాయ సింహాసనం ఎదుట నిలుచుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాలను మనం తెలుసుకోటకు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవునిని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. తనను గురించి తన కుటుంబం గురించి కూడా అప్పచెప్పాలి. ఇక్కడ తనను గురించి తాను దేవునికి లెక్క అప్పచెప్పవలెన అయ్యి ఉండవలెను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్చుకుందాం. ఇక్కడేమంటే మనం ఇక మనము ఒకడికొకడు తీర్పు తీర్చుకుందాం. ఇక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుండా ఉందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏది నిషిద్ధము కాదనియు నేను ప్రభువైన యేసునందును నెరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వారికి అది నిషిద్ధము. ఇక్కడ చూడండి ప్రియులారా, ఏది మనం ఎంచుకుంటున్నామో అది నీ సహోదరుడికి ఎంచుకుంటూ అది నిషిద్ధం అని ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాటని మనం వింటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యములో విశ్వాసాన్ని బట్టే మనం ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రభు చక్కగా వాక్యము ద్వారా బయలుపరిచారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటున్నామో ఒక్కొక్కసారి మన విశ్వాసమే మనల్ని శ్రమ నుండి, శోధ నుండి, వ్యాధి నుండి తప్పిస్తుంది. మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. మన విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది. మన విశ్వాసమే మనల్ని దృఢమైన నమ్మకముగా మనుషులుగా నిలబెడుతుంది. కనుక ఈ ఉదయ కాలంలో అనేకమైన రీతిలుగా నడుచుకున్నాం. ఈ సాయంకాల పూట విశ్వాసంతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన దేవునికి సమర్పించుకునే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరకు అందించి ఆయన మహిమ మేఘకు ఎక్కించినట్లుగా అటు ఆదరణ దేవదేవుడు మనందరకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుకున్నాం. నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. దేవా, నిజమే తండ్రి, ఇదిగో నీవు లెక్కప్పు చెప్పవలసిన వాడవై ఉన్నావు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండము అని కొన్ని హెచ్చరికలతో కూడిన మా విశ్వాసమును హెచ్చరికలతో కూడిన విశ్వాసంగా మార్చుచున్నావు. అవును దేవా, విశ్వాసం ఈరోజు శోధన నుండి, వేదన నుండి, కన్నీటి నుండి, దుఃఖం నుండి, బాధ నుండి తప్పించేదిగా ఉన్నది. కనుక విశ్వాసముతో జీవించము, విశ్వాసంతో నడుము, విశ్వాసంతో ప్రవర్తించము, విశ్వాసంతో ఆలోచించము, విశ్వాసంతో ముందుకు సాగుమని నీ లేఖనము ద్వారా, భక్తుడి ద్వారా మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. ఏమిచ్చి నిరడము తీర్చగలం ప్రభా తండ్రి? ప్రార్థించటం, విశ్వాసంగా జీవించడమే తప్ప ఏమి చేయగలం? బహిరంగంగా సువార్త ప్రకటించిన, బహిరంగంగా నీ వాక్యము చెప్పున అనేక రకాలుగా కనబడుతున్నది. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో ఒకడిని, మీ వాడినే, కానీ మీకు తెలియని విషయం నాకు ఒకటి తెలుస్తుంది, అది మీకు చెప్పడానికి వచ్చానని చెప్పిన రీతిగా చాకచక్కగా తెలివితేటలతో తెలియని దేవుడెవరో, ఆ దేవుడెవరో నాకు తెలుసు, నేను ఆయనను కనుగొన్నానని చెప్పినప్పుడు ఆయన విషయాలు, ఆయన గుర్తులు, ఆయన యొక్క మాట విధానం ప్రభువా పౌలు గారి ద్వారా బయలుపరిచావు. ఇదిగో రోమాపత్రికతో పౌలు గారు రోమా సంఘానికి బయలుపరుచున్న మాటలను ఈరోజు మా కొరకే బయలుపరచాడని నమ్ముతూ నేను స్తుతిస్తుండగా మా స్తుతులందరూ అంగీకరించి
కాపాడమని మా దేశమును దేశ పెద్దలను జరుగుచున్న ప్రమాదములు నేను 30 రాష్ట్రాలు ప్రభా, ఈ 30 రాష్ట్రాల్లో అనేకమైన రీతిలుగా మరి దాడులు, అనేక రకాల ప్రమాదములు అనేకమైన జరుగుతూనే ఉన్నాయి. ఈ 130 140 కోట్ల ప్రజల మధ్య అలజడ, గందరగోళము, సాతాను శోధన, వేదన, కన్నీరు, దుఃఖము, బాధ, చింత, చివుకు, నాయన అనేక రకాలుగా ఏడుపులు, నాయన కన్నీరు నీ కంటికి కనబడుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రపంచ జనాభా 850 కోట్ల ప్రజలని నేను లెక్కలు చెప్తున్నాయి. అవును, అందులో 280 భాషలని చెప్తున్నాం. ఇంకా రాతలోకి లెక్కల్లోకి రాని మనుషులు, రాతలోకి రాని ఊరులు, దేశాలు, గ్రామాలు ఎన్నో. వీరందరినీ నీ చేతులకు అప్పగిస్తూ నీ ఆత్మచేత నింపి ఎవరి మీద తీర్పు తీర్చుకుడి, ఎవరికి తీర్పు తీర్చుకుడి. దేవుడు నీ స్థితిని, నీ గతిని, నీ విశ్వాసమును తీర్పు తీర్చి లెక్క కట్టేవాడు ఆయన ఉన్నాడు, ఆయన రాబోతున్నాడని నీ లేఖనము సెలవిస్తుంది. అలాగునే మేము నడిచి ప్రార్థించే కృపను ఈ సాయంకాల సమయం మాకు అందించి నీ రాకడకు సిద్ధపాటును అనేకులుగా అనేక రీతిలుగా నేను ప్రార్థించే కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మా దయచేయము, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనగా కింద తప్పించము, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయము, అపవాదికులం ప్రవేశరత్వమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.